తెలుగుదేశం టికెట్ తెచ్చుకోవడం దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీదే ప్రధానమైనటువంటి భూమిక. రైట్. అండ్ అంటే మీ మీద ఉన్న ఒక ఆరోపణ ఇది, మీరు జనసేన పార్టీలో ఉన్న కొన్ని గ్రూపుల్ని మీరు కలుపుకుని వెళ్ళలేదు, వాళ్ళే ఇప్పుడు అంటే ఇది జరగడంలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే మీ కిట్టని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అంటే ఇక్కడ నాయకులు గెలుపు ఓటములు నిర్ణయించేది ఓటర్స్, ప్రజలే సార్. ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీలో గ్రూపులను కలుపుకోవట్లేదంటే టికెట్ ఆశించేవాడు ఎప్పుడు కూడా కలడం. ఇప్పుడు ఒక 3-4 టికెట్లు ఆశిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిసి పనిచేద్దామనండి, నేను పోటీ చేస్తానని మిమ్మల్ని సమానంగా చూసుకుంటే ఆడెందుకు ఒప్పుకుంటాడు? వాడికి టికెట్ కావాలని నాతో. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కదా. ఇప్పుడు మీ మీద ఆరోపణలు చేసే వాళ్ళందరూ కాపులు, అక్కడ వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళకి రాదు. వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేక అసలు ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఎందుకు దక్కట్లేదో తెలియక, లేదా వారి వ్యక్తిగత ప్రయోజనాలతోటి నన్ను వ్యతిరేకించొచ్చు ఉండొచ్చు. కానీ వాళ్ళు నిజంగా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కలిసింది నాకు వ్యతిరేకంగా ఎవరైతే టికెట్లు ట్రై చేస్తున్నారో 2-3 వాళ్ళతో కలుసుకున్నారు. వాళ్ళు కలిపి ఒక టీమ్ గా ఏర్పడ్డారు. నిజంగా ఒక సామాజిక స్పృహ ఉండి రాష్ట్రంలో మనం అధికారంలోకి రాలేకపోతున్నాం, ఎందుకు రాలేకపోతున్నాం, మనం రావాలి అనుకున్న వాళ్ళు అయితే కష్టమైన నష్టమైన భరాయించి అందరు కలిసి పనిచేస్తారు. నాలో లోపం ఉంటే నా దగ్గరకు వస్తారు, లేకపోతే నేను వెళ్తే మాట్లాడతాను, ఇది మీరు ఇలా సర్దిద్దుకోవాలని చెప్పి. అంతేగాని వ్యవస్థనే మొత్తం ఇంటినే అంటించేసుకునేటంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చారంటే ఈ సామాజిక వర్గం అంటే నేను సామాజిక వర్గాలు కులాలు మాట్లాడకూడదు, కానీ మీరు అడిగినటువంటి కాపులే వ్యతిరేకించారన్న దాని మీద నేను చెప్తున్నాను. కాపులు వ్యతిరేకిస్తే ఇవాళ నాతోటి నడిచింది, నిన్న మొన్నటి వరకు కూడా నడిచింది నాతోటి కాపులే. నన్ను మోసింది ప్రతి గ్రామంలో మహాసంకల్ప యాత్ర అయితే నా మీద పోలవర్షం కురిపించినా నన్ను భుజాల మీద మోసింది కాపులే. ఈవేళ ఎవరో 2-3 కాపులు వారి పెత్తనం కోసమో లేదా వారికి రాజకీయ పరిజ్ఞానం లేక వారి సామాజిక వర్గం ఎప్పటికైనా అధికారంలో రావాలనే జ్ఞానం లేక వ్యతిరేకించుంటారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళతో నేను గొడవ దిగడం కానీ రిజైన్ చేసిన తర్వాత అల్లరి చేసినా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, అవమానపరిచినా అలా భరాయించాను తప్పించి అసలు వాళ్ళని కూడా ఏమనలేదు. ఎందుకంటే నాకు స్పృహ ఉంది, సామాజిక స్పృహ. ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ప్రత్యామ్నాయ పాయింట్కి వచ్చేద్దాం. మీరు రిజైన్ చేసిన తర్వాత, మీరు జనసేన పార్టీకి రిజైన్ చేసిన తర్వాత అమలాపురంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ఈసారి ఇది అమలాపురంలో జనసేన పార్టీ పరిస్థితి అంటే, జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క వ్యక్తిగత అదే దాన్ని ఏమంటామంటే మనం ఆయన సమ్మోహనం మీద ఆధారపడినటువంటి పార్టీ అండి. కాబట్టి జన సైనికులు కానీ ఎవరైనా ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా, ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకుంటున్నానన్నారు. ఆయనకి గాయత్రి మంత్రం దగ్గర నుంచి మన ధర్మచక్రం దాకా చెప్పారు. మళ్ళీ ఎగైన్ వెంటనే మళ్ళీ 21కి వచ్చేసారు ఆయన. ఆ 21లో కూడా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మళ్ళా అక్కడ బాలరాజు అన్నవాడిని తీసి తెలుగుదేశం వాడు చేరతానన్నాడు పోలవరంలో. నిన్నేమో అవనిగడ్డ ఆయన ఎవరు మండలి బుద్ధప్రసాద్ చేరాడు. అలాగే భీమవరం నుంచి ఆయన రామాంజనేయులు గారు చేరారు. తెలుగుదేశం వాళ్ళే టికెట్లు తీసుకుంటున్నారు ఇక్కడ కూడా. ఈ 21లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ పట్టుకెళ్తున్నారు సింహభాగం. ఇంక జనసేనలో పనిచేసి జనసేన నాయకత్వాన్ని తీసుకుని ఇవాళ ప్రజల మధ్యకి ఓడిపోయినప్పటి నుంచి తిరిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. సో ఇప్పుడు అమలాపురంలో జన సైనికులు కానీ, వేర మహిళలు కానీ, లేకపోతే పార్టీని అభ్యర్థించే వాళ్ళు కానీ ఇప్పుడు మనం రిజైన్ చేసినంత మాత్రం అక్కడ ప్రకంపనలు వచ్చేస్తాయని నేను ఆశించట్లేదు, ఊహించట్లేదు. అది రాకూడదని మేము కోరుకుంటున్నాను. ఇవాళ వరకు నేను ఒకటే చెప్తున్నానండి, మీరు పార్టీ పంచన ఉన్నంత కాలం మీరు శెట్టిబత్తుల రాజబాబు అలా రోడ్డు మీదకి వస్తే ఎప్పుడు కూడా 100-150 మంది పక్కన ఉండేవారు. పార్టీకి రిజైన్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి? పార్టీకి రిజైన్ చేసిన తర్వాత అభిమానుల సమావేశం అని మా వాళ్ళు అభిమాన సమావేశం పెట్టుకుంటే సుమారు 1000 మంది పైగా వచ్చారు. వాళ్ళు మనకు అన్యాయం జరిగింది ఇంత అన్యాయం ఏంటని ఒకటే చెప్పాను. రాజకీయ పార్టీలు ఇది సహజం, దాని గురించి మనం అన్యాయం అనే పదం వాడకూడదు. జరిగిన దాంట్లో నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. వాళ్ళందరూ అవసరం అయితే రాజీనామా మొన్న శనివారం జరిగిందండి అభిమానుల సమావేశం అమలాపురంలో. రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కొంతమంది అన్నారు, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళి కొంతమంది అన్నారు. అన్నీ కాదు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే వరకు నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాను. ఆ రోజు 18వ తారీఖు అభియోగం వచ్చిన మరుక్షణం ఆయన వ్యక్తిగత సిబ్బందికి మెసేజ్ పెట్టాను, ఈ విధంగా జరుగుతుంది, నేను ఇలా ఫైనాన్స్ కి వెళ్ళాను, ఈ విధంగా వచ్చింది, దాని మీద మీతో మాట్లాడాలని అని చెప్పేసి సంజాయిషి అడగాలి, సంజాయిషి తీసుకోవాలి. మీరు ఆ సమావేశంలో చెప్పింది ఏంటంటే